నా పేరు కె సుధాకర్, ఎస్హెచ్ఓ మైలవరం, ఎన్టీఆర్ పోలీస్ కమిటీ. ఈ నెల 5వ తారీఖున మైలవరంలోని బిస్మిల్లా బిర్యానీ హోటల్ నందు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రైడ్ చేసి హోటల్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు మైలవరానికి చెందిన ప్రెస్ రిపోర్టర్గా చెప్పుకునే వ్యక్తి అయిన కుంభా గోవిందు అలియాస్ వజ్రం అనే వ్యక్తి బిస్మిల్లా హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి తనకు చెందిన AP 16 DQ 3479 అనే ఈకో స్పోర్ట్ కారు వేసుకుని వెళ్ళి హోటల్ యజమాని కారులో ఎక్కించుకొని నీ హోటల్ గురించి పేపర్లో వేస్తాను, పేపర్లో వేసి నీ హోటల్ ముగించేస్తానని అతను భయపెట్టి, అలా చేయకుండా ఉండాలంటే 40,000 రూపాయలు ఏమని డిమాండ్ చేస్తే అతను 12,000 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత అతను పోలీసు వారిని ఆశ్రయించగా సదరు కుంభా గోవింద్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆధునిక టెక్నాలజీ అయిన సురక్ష 360 CCTV టెక్నాలజీ నందు కారు యొక్క నెంబర్ను నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో నున్న ఫిష్ మార్కెట్ వద్ద కారు ఉన్నట్లుగా సురక్ష 360 CC కెమెరా నందు కేసు అవడం జరిగింది. వెంటనే నున్న పోలీసు వారు మాకు ఇంటిమేట్ చేయగా నున్న పోలీసు వారి సాయంతో మేము కారు వద్ద వెళ్ళగా పోలీసు వారు రావడం గమనించి కుంభా గోవిందు పరారైనాడు. కుంభా గోవింద్ తమ్ముడైన కుంభా శివరామకృష్ణ కారు వద్ద ఉన్నాడు. నున్న పోలీసు వారి సాయంతో మేమందరం కలిసి కారుని చెక్ చేయగా కారు నందు ఒక పిస్టల్ దొరికింది. దాన్ని చెక్ చేయగా అది టాయ్ పిస్టల్ అయింది. గమనించండి, ఇది మన సిగరెట్ లైటర్. ఇది చూడండి, స్పార్క్ కూడా వస్తుంది. కాబట్టి ఇది పిస్టల్ కాదు, టాయ్ పిస్టల్. అయినప్పటికీ ఈరోజు ఆ కార్ని అదేవిధంగా ఈ టాయ్ పిస్టల్ని సీజ్ చేసి మైలవరం పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ కుంభా గోవిందు అలియాస్ వజ్రం అనే అతని పైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సదరు విషయాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియపరుస్తున్నాను.